welcome back to my channel. Hope everyone is doing good. ఇది మా కమ్యూనిటీ అండ్ ఇక్కడ నుంచి నేను అదంతా క్రాస్ చేసుకుని ఈ పార్క్కి రావాలంటే నాకు మినిమం 10 minutes పడుతుంది. సో అందుకు జస్ట్ మాకు ఇలాగా ఈ ఫెన్సింగ్ అనేది కొంచెం బ్రేక్ వచ్చింది. సో నేను జస్ట్ ఇలా స్నిక్ అవుట్ అవుతున్నాను. పార్క్ చూపించాను కదా మీకు. సో ఇప్పుడు ఏంటంటే మన డాన్స్ ప్రాక్టీస్ చేసేది ఈ హట్లోని. అండ్ యాక్చువల్గా ఈ పార్క్లో ఒక ప్రైవేట్ స్పేస్ కింద ఉంటుంది ఈ హట్ అనేది. సో మా ఫ్రెండ్స్ అందరూ మేము ఇక్కడే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. అండ్ మా వాళ్ళందరూ ఆల్రెడీ డాన్స్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసేసారు. సో నేను వెళ్తాను డాన్స్ ప్రాక్టీస్. బాయ్. అండ్ నా ప్రజెంట్ వ్లాగ్స్ ఉన్నాయంటే నేను కంప్లీట్ నా ఫ్రెండ్స్ తోటే చేస్తున్నాను, అందరూ కలిసి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ష్యూర్గా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఎక్కడికి పెద్దగా వెళ్ళడం లేదు. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళకి కంప్లీట్ అంతా వర్చువల్ అయిపోయింది అండ్ అవుటింగ్స్ అనేవి లేవు. సో ఆటోమేటిక్గా చాలామంది ఫ్రెండ్స్ని మిస్ అవుతూనే ఉంటారు. సో ఏంటంటే మీరు ఈ వీడియోస్ చూసారంటే నాకు తెలిసి మాలో ష్యూర్గా మిమ్మల్ని మీరు రిలేట్ చేసుకుంటారు చాలామందిని. అండ్ మీరేంటంటే ఎంతనా ప్రతి ఫ్రెండ్ గ్యాంగ్స్లో కూడా ఆ ఫన్, ఆ లెగ్ పుల్లింగ్, ఆ డిస్కషన్స్, ఇవన్నీ ఆ సిల్లీ గొడవలు ఇవన్నీ అవుతూనే ఉంటాయి. సో ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. అండ్ వాళ్ళు కూడా ఒక హార్ట్ఫుల్ అండ్ హ్యాపీ స్మైల్ అయితే ఉంటుంది మీ అందరిలోని. అండ్ మీరు ఇంకా ఈ వీడియో మాత్రం ష్యూర్గా ఫుల్గా చూడండి, ఎందుకంటే కంప్లీట్ మంచి ఫన్. అండ్ దీనికి యాక్చువల్గా ముందుది కూడా Day 1 Day 2 ఉంది, దాండియా బ్లాగ్, అది కూడా చూడండి. Finally you made it. It's okay, I told you na. Hi everybody, this is Liana Lee Vargas. I'm originally from Puerto Rico, but I've usually been living here already in Houston, Texas already for about 11 years. One of the things that I love the most is basically the diversity that we have here in Houston, Texas. We have people from all over the world, but I personally love Indian people. I love their culture. I love their Bollywood. That's something that I really love about you guys. And they just taught me that those beautiful, they're called kurta. Yeah, that's right. And that's fine. What was the dance that you guys were doing? Dandiya. And I'm going to learn how to do that too someday because I personally love dance. But I wanted to get their names really quick. Your name is? Swati. Kavita. Reshma. Anupama. Lavansa. Lavanya. Mona. Liana Lee. I definitely would ask you guys to check out the Indian culture more in Houston. Always Google about it and check out, what they're all about. One of the things that I love the most is how they bring up their children. I love how they raise their children. And I love their customs and I love their values and their beliefs. So I just want to say thank you guys for making me part of this. You guys are awesome. Thank you so much and God bless y'all. ఇప్పుడు మాట్లాడింది కదా తను లియోనెలి. యాక్చువల్గా 3 days నుంచి మా పర్ఫార్మెన్స్ చూస్తుందంట, మా దగ్గరికి వచ్చి తను మాట్లాడింది మాతోటి. అండ్ షీ రియలీ లైక్స్ ఇండియన్స్ అండ్ మన కల్చర్ అది అంటే చాలా ఇష్టం అని చెప్పి చాలా బాగా మాట్లాడింది. సో తనే యాక్చువల్గా నేను మాట్లాడతానంది, సో మాట్లాడింది. దట్స్ గుడ్ టు నో దట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఆర్ రియలీ ఎక్స్ప్లోరింగ్ అవర్ కల్చర్. చూసారు కదా
కదా 3 days దాండియా ప్రాక్టీస్ అనేది అయిపోయింది. అండ్ చూద్దాం మా ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారో. 13 years బ్యాక్ ఎప్పుడో డ్యాన్స్ చేసాము కాలేజ్లో, మళ్ళీ ఇప్పుడు దాండియాతో మళ్ళీ తీసుకొని వచ్చింది రేష్మ. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏదో కాలేజ్ గ్రూప్తో జాయిన్ అయినట్టుగానే అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం చాలా బాగా. Yeah, especially COVID time we were all stuck at home, so this is a good change, very refreshing. And నాకైతే వీళ్ళందరూ ఫస్ట్ టైం ఫ్రెండ్స్, బట్ చాలా చాలా క్లోజ్ ఉన్నారు. అండ్ ఒక ఫ్రెండ్ వాళ్ళ తెలిసింది దాని ఈవెంట్స్ అవుతుందని, బట్ ఈరోజు అంటే అవసరం గర్ల్స్ ఇంట్లోనే ఉండిపోయి చాలా బోర్ కొడుతుంది. ఒక ఈవెంట్ సెలబ్రేట్ చేసుకొని చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లోనే ఇది ఫస్ట్ టైం నా పెర్ఫార్మెన్స్ చేయడం డ్యాన్స్. సో హోప్ యూ ఆల్ లైక్ ఇట్. సో నాకు తెలిసి ఫస్ట్ టైం చేసిన ఫీలింగ్ అయితే రాలేదు గుర్తు చేస్తున్నప్పుడు, ఎందుకంటే నాకు ఏదో నిజంగానే ఆల్రెడీ చేసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కొత్త చెప్పండి రావట్లేదు. మరి అందరినీ అంటావు కదా, చెప్పు. ఇప్పుడు ఆ డైరెక్షన్ వేరు, నోరు వేరు, చీకటి పడిపోతుంది. చెప్పవే. నేను పోతా. నేను ఈ బ్లోపర్స్ కింద పెడతాను చూడు, ఇలాగే ఉంటుంది చూడు. కాదు బెస్ట్, నేను ఇంటి కిందే ఉంటాను. సో నన్ను తీసుకొచ్చింది దాండియాకి అని చెప్పు. తప్పలేదు, చెప్తాను. నేను రేష్మ 2 yearsగా దాండియాకి వెళ్తున్నాం. బేసిక్గా మా ఇద్దరికి దాండియా రాదు. ఏదో ఇంకా అక్కడ వాళ్ళని ఫాలో అవుతూ ఏదో స్టెప్స్ చేస్తూ కంటిన్యూ చేస్తాం. కానీ ఇయర్ పాండమిక్ వల్ల ఎక్కడ దాండియా ప్రోగ్రామ్స్ లేవు కాబట్టి ఇంకా సరే మేమిద్దరమే ప్లాన్ చేసాం మన గ్రూప్తోనే దాండియా ప్రోగ్రామ్ చేద్దామని. ఇంకా అప్పటితో ఇంకా శ్వేత కొరియోగ్రాఫర్తో మేము ఇంకా మా బ్యాచ్ని ఇంకా దాండియా గ్రూప్గా పర్ఫార్మెన్స్ చేస్తాం. యా, చూసారు కదా అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏమనుకుంటున్నారో. యా, యాక్చువల్గా అందరూ కూడా చాలా డెడికేటెడ్గా వచ్చి నేర్చుకుంటున్నాము డాన్స్ అనేది. యా, యాక్చువల్గా మేము ఏదో ఇది ఒక ఒక ఈవెంట్ పర్ఫార్మెన్స్లో అనుకుంటలేదు. ఇదేంటంటే మేము అందరూ కొంచెం మెయిన్ ఏంటంటే మా టైం అనేది మాకు ఉంటుంది. కొంచెం మేము ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయడానికి ఫ్రెండ్స్ తోటి, అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే తెలుసు కదా మనకి ఏ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నా, ఎలాంటి మనకి ఏమైనా బర్డెన్స్ ఉన్నా, స్ట్రెస్ ఉన్న లెవెల్స్ అన్నీ కూడా మనం హ్యాపీగా అన్నీ మర్చిపోతాము. ఆ టైంలో మనం నిజంగా చాలా ఎంజాయ్ చేస్తాము ఫ్రెండ్స్ తోటి. సో మొత్తానికి అంత సక్సెస్ఫుల్గా 3 days ప్రాక్టీస్ అయితే అయిపోయింది. చూద్దాం ఇంకా ఫైనల్ పర్ఫార్మెన్స్ చూద్దరు కానీ అందరూని, అది కూడా. సో స్టే ట్యూన్. యాక్చువల్గా Day 1, Day 2, Day 3 అని అనుకున్నాము ప్రాక్టీస్కి, బట్ మా అందరి టాలెంట్ అండ్ మా అందరి సింకు చూసి అర్థమైపోయింది 3 రోజులు సరిపోదు, కంపల్సరీ ఇంకొక 3 రోజులైనా ప్రాక్టీస్ చేయాలని. సో అందుకే మళ్ళీ అందరూ గ్యాదర్ అయ్యాము ప్రాక్టీస్ చేయడానికి. మా అందరికీ కూడా కిడ్స్ ఉన్నారు. అండ్ నాకు, స్వాతికి, భువనాకి అయితే ఓన్లీ 1 kid. భువన యాక్చువల్గా తన పేరు భవానీ అనే తెలుసు అందరికీ. వాళ్ళ మదర్ భువన అని పిలుస్తారని చెప్పి నాకు భువన అని అలవాటైపోయింది. యా, మా ముగ్గురికి అయితే 1 kid. బట్ అనుపమకి, కవితకి, దివ్యకి, లావణ్యకి అయితే 2 kids అందరికీ. సో నిజంగా చాలా కష్టం, ఎందుకంటే పిల్లల్ని ఇంట్లో వదిలి రావడం, వచ్చి ప్రాక్టీస్ చేయడం అంటేని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఇంటికి ఒక్కసారి వెళ్ళాక ఇంకా కంప్లీట్ డ్యాన్స్ అనేది మైండ్లో ఉండదు, ఎందుకంటే కంప్లీట్లీ విల్ బీ బిజీ విత్ ద హౌస్ హోల్డ్ థింగ్స్. సో యా, కొంచెం అంతకు ఏంటంటే ఒకసారి కొంచెం మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు డ్యాన్స్ కొంచెం అటు ఇటు అవుతుంది. యా, బట్ వీఆర్ ట్రయింగ్ టు ఫోకస్ ఆన్ ద డ్యాన్స్. చూద్దాం. బాగానే అందరూ చేస్తున్నాం. యాక్చువల్గా ద గుడ్ థింగ్ ఈజ్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా వస్తున్నాము డ్యాన్స్ టైంకి అండ్ వచ్చి చేస్తున్నాము. సో యా, బాగుంది అంతా అని ప్రజెంట్ అయితే. ఈ స్టెప్ ఏంటంటే చేతులు ఇలా స్టిక్స్తో అంటూ కూడా నడుము కూడా మూమెంట్ ఇవ్వాలి. బట్ ఎవరు సరిగ్గా ఇవ్వట్లేదంట, ఆంటీ అన్నారు. లేదు, దివ్య, లావణ్య, రేష్మ తప్ప ఇంకెవరు కూడా సరిగ్గా చేయట్లేదు ఈ స్టెప్ అని చెప్పి. సో వాళ్ళని ఏడిపిస్తున్నాను నేను అందరూ. లేదు చెయ్యండి సరిగ్గాని, చేతులే కాదు మనం కూడా ఒప్పండి అని చెప్పి. ఇక్కడ ఈ స్టెప్ ఉంది కదా, ఇదైతే అసలు నాకు స్వాతికి అయితే ఫన్నీ గొడవ. ఎందుకంటే అసలు స్వాతిది నాది క్వైట్ హ్యాండ్ సింక్ అవ్వట్లేదు.
యాక్చువల్గా ఇలా ఏదో కొట్టేది మూమెంట్ ఉంటుంది, అదేమో నేను కొంచెం ఎక్స్ట్రాగా ఏదో చేస్తున్నాను. సో తనేమో లేదు లేదు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి, ఇప్పుడు దివ్య ఏమో మా ఇద్దరికి పెద్ద రైట్ తీర్పు చెప్తుంది. యా బట్ యా ఇదేదో ఒకరినొకరిని ఫుల్ ఏడిపించుకుంటూ అంతా సరిపోతుంది అలాగా. అదే మా ఆంటీ అంటున్నారు మీరు డ్యాన్స్ చేసేదానికన్నా కబుర్లు ఎక్కువ చెప్పుకుంటున్నారని. యాక్చువల్గా థర్డ్ సాంగ్కి ప్లేసెస్ చేంజ్ అవుదాం అనుకున్నాము, ఎందుకంటే ఇంకా మరీ ఫ్రంట్ అయిపోతున్నాము, ఉన్న వాళ్ళే ఫ్రంట్ అయిపోతున్నాం అని చెప్పి. సో మేము కొంచెం వెనక్కి వెళ్దామని అనుకున్నాము. అండ్ యాక్చువల్గా కవిత యాక్చువల్గా ఫ్రంట్కి రావాలి, ఎందుకంటే వాళ్ళు ముందు బ్యాక్ ఉన్నారు కాబట్టి ముందు 2 సాంగ్స్కి. కవితకు ఓకే కానీ రావడానికి అనుపమ అయితే నేను రాను ఫ్రంట్కి అంటుంది. యా బట్ పర్వాలేదు, ఏదో ఈ సాంగ్కి ఏంటంటే ఒక లైన్ ఫార్మేషన్ చేసి ఏదో చేస్తున్నాము. ఇది కొంచెం అంటే స్విర్ల్ అవుతూ కొంచెం ఒక ప్లేస్లో నుంచుంటాము. యా బట్ బాగానే ఉంది, ఇదేమీ అంటే ఉంది, కానీ ఏంటంటే కొంచెం మేము యాక్చువల్గా థర్డ్ సాంగ్ అసలు ప్రాక్టీస్ అనేది చేయలేదు, ఎందుకంటే థర్డ్ డే మోస్ట్లీ ఫస్ట్ 2 సాంగ్స్ కొంచెం పర్ఫెక్ట్గా చేసేటప్పటికి థర్డ్ సాంగ్కి మాకు టైం లేదు. జస్ట్ ఏదో ఒకసారి శ్వేత చేస్తుంటే చూసాము అంతే తప్ప మాకు నేను లిటరల్లీ అంత నాకైతే లిటరల్లీ గుర్తులేదు. యా బట్ పర్వాలేదు, కొంచెం దివ్యాకి లావణ్యకి ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, సో చేస్తాం. సో దివ్యాకి లావణ్యకి యాక్చువల్గా ఐడియా ఉంది, సో పర్వాలేదు. సో ఇప్పుడు ఇంక వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి చేస్తాము. హాయ్ వ్యూవర్స్, మా డ్యాన్స్లో తప్పులుంటే మన్నించండి. అసలు డాన్సే లేకపోతే క్షమించండి. Please like, షేర్, సబ్స్క్రైబ్ టు రేష్మా వైట్ల.